విశ్వాసం ద్వారా స్వస్థత కొరకు దావీదు కుమారుడా మమ్ము కరుణించు అని ప్రజలు కేకలు వేయడం కొత్త నిబంధనలో రాయబడింది. క్రీస్తుని దావీదు కుమారుడా అని పిలవడం వెనుకున్న రహస్యం ఏంటో మీకు తెలుసా? సుమారు 1000 సంవత్సరాల కంటే ముందుగా దావీదు జీవించి మరణించినప్పటికీ కూడా యేసుక్రీస్తుని దావీదు కుమారుడా అని నూతన నిబంధనలో సంబోధించడం మనం చూస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే 2 సమూయేలు 7వ అధ్యాయం 12 నుండి 16లో రాయబడిన ప్రవచనం ప్రకారం దావీదు సంతానంగా వాగ్దానం నెరవేర్చిన మెస్సయ్యగా క్రీస్తును దావీదు కుమారుడిగా విమోచకుడిగా గుర్తించారు. ప్రధానంగా దావీదు కుమారుడనే బిరుదు కేవలం భౌతిక వంశావళి ప్రకటన కాదు, ఇది మెస్సయ్యకు సంబంధించినది. దావీదు కుమారుడా అని ప్రజలు పిలిచినప్పుడు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విమోచకుడు అని అర్థం. అందులైన బిచ్చగాళ్ళు మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆయనే అని గుర్తించారు. ఇదంతా అక్కడున్న పరిసయ్యులకు అర్థమైనప్పటికీ గర్వంతో యేసుక్రీస్తుని ద్వేషించారు. దావీదు కుమారుడా అని నూతన నిబంధనలో 15 సార్లు రాయబడింది. మత్తయి లూకా సువార్తలలో యేసుక్రీస్తు యొక్క వంశావళి మీరు గుర్తించవచ్చు.